Hi guys, this is Vignesh and you're watching I am your vlog. ఈరోజు అయితే ఒక సీరియస్ టాపిక్ మీద అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా. లిటరల్లీ 2 months నుంచి అనుకుంటున్నా వీడియో చేద్దామని, బట్ ఫైనల్లీ ఇప్పుడైతే సెట్ అయింది టైం. సో యా, ఇప్పుడైతే నా కాలేజ్లో ఆల్మోస్ట్ సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోబోతుంది. నా కాలేజ్ ఒక జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎటువంటి అంటే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే పక్కా షేర్ చేయండి, ద వన్ హూ వాంట్ టు జాయిన్ ఫర్ ఎన్ఐటి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మా కాలేజ్కి అయితే వచ్చారనమాట ఎన్ఐటి వాళ్ళు, కొందరు స్టాఫ్ వచ్చి, మీకు ఇలా ఉంటుంది క్యాంపస్, మీకు గచ్చిబౌలిలో ఉంటుంది క్యాంపస్, బిట్వీన్ 5 కంపెనీస్, మ్యాన్ కంపెనీస్ అంటారు అనమాట. మ్యాన్ కంపెనీస్ ఏంటంటే గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్ మధ్యలో మన క్యాంపస్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అని అది ఒక కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చారు. బట్ ఆ టైంలో నేను సివిల్ ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్నా. నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. తర్వాత ఒపీనియన్ చేంజ్ చేసుకొని సిఎస్సికి వెళ్దాం అనుకున్నా. ఎలాగో కాలేజ్ ఎన్ఐటి చాలా బాగుంది, అప్పుడు కూడా నాకు బాగా నచ్చింది, వెళ్దామని అనుకున్నా. కొంచెం ఫిల్ చేసి ఆగిపోయాను అనమాట డీటెయిల్స్. ఎందుకో వద్దు, నాకు ఈ కాలేజ్ మంచిది కాదనిపించింది. తర్వాత 2 days తర్వాత నేను బయట ఉన్నాను అనమాట. బయట ఉంటే వాళ్ళు ఫోన్ చేసి, ఇలా మీరు సగంలో ప్రొసీజర్ ఆపారు కదా, నేను చెప్పిన డీటెయిల్స్ మీరు అన్ని ఫిల్ చేయండి, మీకు 600 ఉన్న ఎగ్జామ్ 300కి వస్తుంది అన్నారు. వాజ్ లైక్ ఓకే, 300 ఎగ్జామ్ కూడా ఈజీ అనేసి ఓకే అన్నాను. ఎగ్జామ్ రాశాను. ఇప్పటి వరకు తెలియదు ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో. దాని పేరు నాట్ ఎగ్జామ్ అంటారు అనమాట. నాట్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ వేవ్ అడ్వాన్స్ టెస్ట్ సంథింగ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ రాశాను. ఇప్పటికి కూడా రిజల్ట్స్ తెలియదు, నేను పాస్ అయినా ఫెయిల్ అయ్యానా ఏం తెలీదు. వాళ్ళు ఫోన్ చేసి నువ్వు క్వాలిఫైడ్ అన్నారు, రిజల్ట్స్ ఏమంటే చూపించలేదు. ఐ వాజ్ లైక్ ఓకే, కాలేజ్ అయితే వచ్చేసాము. ఒకసారి కాలేజ్ చూద్దామని గచ్చిబౌలికి వెళ్ళాము. క్యాంపస్ వాజ్ టాప్ నాచ్, టు బి హానెస్ట్ నాకు చాలా నచ్చింది. మా మమ్మీ అయితే మంచిగా ఉండే క్యాంపస్. తర్వాత ఏమన్నారు, ఇప్పుడు అంటే ఆ రోజు వెళ్ళిన రోజే మేము అడ్మిషన్ తీసుకుంటే 12 lakhs ఫీజు, ఆర్ఎల్స్ రేపు అయితే 14, ఎల్లుండి అయితే 16 అలా వెళ్తుంది ఫీజు అన్నారు. అక్కడే కొంచెం స్టార్ట్ చేశారనమాట ఇలా మ్యానిపులేట్ చేయడం. తర్వాత ఇక సర్లే అనేసి 20,000 అయితే కట్టాం అడ్మిషన్ ఫీ కింద, 12 lakhs ఫీజు. ఇక ట్విస్ట్ ఏంటంటే మా కాలేజ్లో ఎవరైనా ఫస్ట్ జాయిన్ అయినా లేట్ జాయిన్ అయినా ఎవరికైనా 12 lakhs ఫీజు. అక్కడే ఫస్ట్ మనల్ని స్కామ్ చేశారు అనమాట. అప్పుడు ఏమన్నారు, ఫీజు కట్టేసాము 20,000. తర్వాత ఏమన్నారు, సార్ ఇది కాదు సార్ గచ్చిబౌలిలో క్యాంపస్, చేవెళ్ళలో అన్నారు. వాజ్ లైక్ ఓకే, చేవెళ్ళ అయినా ఓకే, మన వాళ్ళు కాబట్టి ఒక హై టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందని చాలా నమ్మకం ఉండే. ఐ వాజ్ లైక్ ఓకే, నో ప్రాబ్లం అనుకున్నా. మా డాడీ అయితే అట్లా ఎందుకంటారు, గచ్చిబౌలిలో ఉండాలంటే సెట్ అవ్వదు అని కొన్ని రీజన్స్ చెప్పారు. నేను మా డాడీని కన్విన్స్ చేశాను. మా డాడీ ఫస్ట్ డే నుంచి నాకు ఈ కాలేజ్ మీద 0% నమ్మకం ఉందిరా, నాకు వద్దు, నీ గీతంలో పంపిస్తా లేకపోతే ఏదైనా కాలేజ్లో పంపిస్తా, ఈ కాలేజ్ అయితే వద్దన్నాడు. బట్ ఫోర్స్ చేసి మరీ ఈ కాలేజ్కి అయితే వచ్చాను అనమాట. నేనే కాదు, మా క్లాస్లో మా కాలేజ్లో ఒక 60 to 70% పేరెంట్స్ని ఫోర్స్ చేసి వచ్చారనమాట క్యాంపస్కి. తర్వాత ఓకే చేవెళ్ళ అన్నావు, సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకో 1 month లో స్టార్ట్ అవబోతుంది. బూట్ క్యాంప్ అయ్యింది. బూట్ క్యాంప్ లో ఓకే, బూట్ క్యాంప్ వాజ్ పర్ఫెక్ట్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనిపించలేదు, బాగా చేశారు. తర్వాత కొంచెం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి, బూట్ క్యాంపే ఎంత బాగుందంటే తర్వాత ఇంకోటి ఇంకెంత బాగుంటుందా అనేసి. తర్వాత ఓకే, బూట్ క్యాంప్ కూడా అయిపోయింది. ఐ వాజ్ లిటరల్ ఇంట్రెస్టెడ్. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ చాలా మంది కాలేజ్ వద్దన్నారు, బట్ వాళ్ళందరినీ కాదనుకొని కాలేజ్ జాయిన్ అయినాయి అనమాట. ఇంకా 2 months లో కాలేజ్ స్టార్ట్ అవబోతుంది. లైక్ జూలై ఆర్ ఆగస్ట్, జూలై ఐ థింక్. జూలైలో చేవెల కూడా కాదు క్యాంపస్, మీకు మోయినాబాద్ షిఫ్ట్ చేస్తాం అన్నారు. మా డాడీ ఫైర్ అయ్యాడు.
మీరు అట్లా అట్లా చేంజ్ చేస్తారు క్యాంపస్. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు, చేయగలరు, రైట్? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వదిలేసి మళ్ళీ మొయినాబాద్ కోసం అంటే ఎలా అంటే, అప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్పారు మ్యానిపులేట్ చేయడంలో. మా డాడ్ అప్పటికి మ్యానిపులేట్ అవ్వలేదు, నేనయ్యా. అండ్ ఐ ఫోర్స్ మై డాడ్ టు జాయిన్ దిస్ కాలేజ్. సో మొయినాబాద్ అప్పుడైతే ఒక లైవ్ సెషన్ పెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జోక్ ఐ ఎవర్ హర్డ్. ఏంటంటే వాళ్ళు బతిమలాడారంట ఎవరిని, సిడియు వాళ్ళని, ఈ కాలేజ్ జాయిన్ మాకు ఈ కాలేజ్ లో కొన్ని సీట్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడారంట. సో వెన్ దే సెడ్ దట్, ఐ ఫెల్ట్ దట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి ఆన్ ది టాప్ లెవెల్. కాలేజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అసలు ఏమి ఉంటుంది అనుకున్నా. బట్ రియాలిటీ చూస్తే ఒక బూత్ బంగ్లా అది ఊరి మధ్యలో ఎక్కడో అడవిలో ఉంటుంది. అది ఎవరికి తెలియదు అది ఉందని కాలేజ్. అలాంటి కాలేజ్ వేసి మేము అడుక్కున్నాము, రిక్వెస్ట్ చేసాము ఈ కాలేజ్ తిరిగి పంపించడానికి అన్నాము. ఇచ్చి యాక్చువల్ అయిన స్కామ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఒక సక్సెస్ కోచ్ ని పెడతా అన్నారు. వాళ్ళు పెట్టడం ఎలా పెడదామన్నారంటే, ఒక 5-6 మెంబర్స్ కి ఒక సక్సెస్ కోచ్ ఉంటుంది అన్నారు. ఎంత మందికి ఉంది అదంతా తర్వాత చెప్తా. 5-6 మెంబర్స్ కి ఒక సక్సెస్ కోచ్ ఉంటుంది. అండ్ మీకైతే వీక్ టు వీక్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వచ్చి సాల్వ్ చేస్తుంది, మీకు స్టడీస్ లో హెల్ప్ చేస్తుంది. దాంట్లో దీంట్లో చాలా చెప్పారు. మీకు పెద్ద గ్రౌండ్ ఉంటుంది, దానిలో క్రికెట్, రన్నింగ్ రేస్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, ఇలాంటివి చాలా. అసలు అది ఐ మీన్ వాట్ విల్ సే 3D మోడల్ చూపించారు అనమాట. 3D మోడల్ చూసాక అబ్బబ్బబ్బబ్బా అనిపించింది లిటరల్లీ. సో రియాలిటీ గురించి మేము మాట్లాడుతున్నాం. సో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యే వీక్ లో మా ఊర్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉన్నది అనమాట. 5 years ఒకసారి జరుగుతుంది, 5 years or 3 years ఒకసారి. సో నేనేమనుకున్నా, ఓరియంటేషన్ డే ఫస్ట్ డే కదా, తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అన్నారు. సో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అన్నారు కదా అనేసి మా పేరెంట్స్ వాళ్ళని పంపించేసా. నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నా ఈ 1 week కి. సో తర్వాత ఏమన్నారు, ఓరియంటేషన్ మండే కాస్త 2 days అయ్యింది, 2 days కాస్త 1 week అయ్యింది. లిటరల్లీ 1 week. ఆ 1 week లో మేము నేర్చుకుంది ఏం లేదు, వాళ్ళు చెప్పే సొల్లు తప్ప ఏం లేదు. ఆ 1 week నాకు వదిలేస్తే నేను మా ఊర్లో ఫెస్టివల్ అని చేసుకుంటుండే. ఫోన్ చేసి అడిగా, ఫస్ట్ డేని 1 day ఉంటుంది, దాని నెక్స్ట్ డే క్లాసెస్ అమ్ము, దాని నెక్స్ట్ మళ్ళీ 2 days ఉంటుంది, మళ్ళీ తర్వాత అట్లా 1 week చేశారు. అక్కడే నాకు నమ్మకం పోయింది. అండ్ ఆ రోజే రేపు ఓరియంటేషన్ డే ఈ రోజు, రేపటి నుంచి బస్సెస్ ఉన్నాయి. సో బస్సెస్ ఉన్నాయి కదా, బస్ టైమింగ్స్ ఏంటి, బస్ ఎక్కడ ఎక్కాలి, బస్ టైమింగ్స్ ఏంటి, సో ఇవన్నీ ఏం చెప్పలేదు మాకు. ఎప్పుడు చెప్పారంటే 12 midnight 12:30. నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను, ఆ టైం పడుకోవాలి. మీరు 12:30కి మెసేజ్ చేసి, నేను అప్పటికి ఒక 20 calls చేస్తుంటా మ్యామ్స్ అని, 3-4 మ్యామ్లకు ఫోన్ చేసి ఒక్క రెస్పాండ్ అవ్వాలా. పొద్దున్నే చేస్తే మేము మా ఇంట్లో ఫ్యామిలీ స్పేస్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొచ్చా అంది. సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేయొచ్చు, కానీ మేము ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తే తప్పు. 12:30కి మెసేజ్ చేసి నేను పడుకున్నా. నేను లేచేసరికి 6 అయింది. 6:30కి బస్ అన్నా. మాకు మా ఇంటికాడ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి 120 minutes పడుతుంది, ఎంత గట్టి కుట్టినా. సో కాలేజ్ ఆ రోజు కాలేజ్ స్టార్ట్ అయ్యి 10కి అయితే 6:30కి బస్ అంట. సో ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అప్పుడు. ఇప్పుడు 6:30 బస్సు, 10కి కాలేజ్, అది ఓరియంటేషన్ డే. ఐ వాజ్ లైక్ మైండ్ పోయింది అప్పుడే, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అప్పటి నుంచి మెల్లగా ఎన్ఐటి మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత హాస్టల్ ఇష్యూస్, బస్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇష్యూస్, లిటరలీ ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ఇష్యూ పక్కా ఉంటుంది. సో నేనైతే మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. సో అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు 1 week అయిపోయింది, ఓరియంటేషన్ డే అయిపోయింది, క్లాసెస్ అవుతున్నాయి. క్లాసెస్ అన్ని బాగానే అవుతున్నాయి. ఐ మీన్ కొంచెం బాగుండే. బట్ మేము 12 lakhs కి కడుతున్నందుకు మాకు ఇచ్చిన క్యాంపస్ వచ్చేసి జస్ట్ 1 floor. 3 floors ఉంటుంది బిల్డింగ్, 2 floors చైతన్య వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఒకటే ఫ్లోర్. 12 lakhs కడుతున్నందుకు ఒక ఫ్లోర్ ఇచ్చారనమాట, అది ఎన్ఐటి. సో క్లాస్ లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటది, సూపర్ క్లాసెస్, ఇట్ విల్ బి గుడ్. నువ్వు చూస్తే ఫ్లాట్ అయిపోతే బాగుంటది. క్లాసెస్ అయితే ఏసీస్ ఉంటాయి, బట్ అవి వీక్ కి 2-3 days పనిచేస్తాయి అనమాట.
అది వేరే విషయం. నీకు ఫ్యాన్స్ కూడా ఉండవు. సో సమ్మర్ సీజన్ లో మాకైతే డైలీ ఒక ప్రాబ్లము. ఏసీస్ వర్క్ అవ్వవు. అంటే ఖరాబ్ అయిపోతే ఆ ఏసీ చచ్చిపోవాలి మేము. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంతా బాగా అవుతుంది, ఆ, అంతా బాగుంటుంది అన్న టైంలో అప్పటికి హాస్టల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హాస్టల్ ఇష్యూస్ ఏంటంటే ఫుడ్ లేకపోవడం, వాటర్ లేకపోవడం, బస్సు లేకపోవడం, చాలా పాపం హాస్టల్ వాళ్ళు ఫస్ట్ 2 months లిటరల్లీ టార్చర్ అంటే ఏందో అనుభవించారు అన్నమాట. పేరెంట్స్ ఎక్కడెక్కడో పంపించి ఆంధ్ర ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పంపించి హాస్టల్స్ లో ఉండమంటుంటే వీళ్ళేమో మీరు చస్తే చావని బతికే బతకండి అన్నట్టు వదిలేశారు ఫస్ట్ 2 months. లిటరలీ వాళ్ళు డైలీ క్యాంపెయిన్ చేశారు. వాళ్ళకేం అవసరం, ఇప్పుడు వాళ్ళు ఎన్ఐటి అని ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళారు. ఎన్ఐటి అని పెద్ద కాలేజ్కి వెళ్ళినాక వాళ్ళకి ఏం అవసరం, ఇవన్నీ చేయాల్సింది మీరు కేర్ చేసుకోవాలి, మీరు చూసుకోవాలి, ఏమన్నా చూసుకోవాలి. సో యా, నెక్స్ట్ వచ్చేసి బస్ ఇష్యూస్. మా బస్ ఇమేజ్ అయితే మీకు ఇక్కడ కానీ చూపిస్తాను. మా బస్ ఇమేజ్ చూడండి. ఈ బస్సు మా పేరెంట్స్ పుట్టక ముందు పుట్టిన బస్సు. పోలీసు వాళ్ళు కూడా లిటరలీ 4-5 times ఆపమంటారు ఈ బస్ ని. ఏ పురాతనమైన బస్సులు తీసుకుని వచ్చారు. వర్షం పడితే వాటర్ లోపలికి రావడం, వాటర్ ప్రూఫ్ అన్నమాట, మొత్తం వాటర్ ప్రూఫ్ ఇట్లా ఎగిరిపోయింది. వర్షం పడుతూనే ఉంటాం మా మీద. తర్వాత వచ్చేసి ప్రాపర్ సీట్స్ ఉండవు, కూర్చుంటే కిందకి వెళ్ళిపోతావు, కూర్చుకుంటూ ఉంటుంది. అలాంటి సీట్స్ టాప్ నాచ్ సీట్స్ అవి. బస్సులు ఓకే, మేము బస్సులో కాలేజ్ కి ఒక రోజు వెళ్ళామన్నాం కదా కాలేజ్ చెక్ చేయడానికి. అప్పుడు బస్సుల గురించి అడిగితే ఎన్ఐఐటి అని ఉంటది స్టిక్కర్ బస్ మీద. బస్సు క్వాలిటీ టాప్ నాచ్ ఉంటది, పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి, మీరు బస్సులు చూస్తే ఫ్లాట్ అయిపోతారు అన్నారు. అది పోయింది. నెక్స్ట్ అన్ని బాగా జరుగుతున్నాయి, ఏ బస్ ఇష్యూ పోతే సర్లే ఏదో ఒకటి. ఎడ్యుకేషన్ అయినా బాగుంది అనుకున్నాం. స్పోర్ట్స్ లేవు, ల్యాబ్స్ లేవు, హ్యాకథాన్స్ లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెమిస్టర్ 1 అన్నమాట. హ్యాకథాన్స్ లేవు, ఇప్పుడు కూడా లేవు మాకు హ్యాకథాన్స్. డే స్కాలర్ కి ఒక హ్యాకథాన్ అవ్వలేదు. హ్యాకథాన్స్ ఏం కాదు ఇప్పటికి కూడా. చెప్తా. సో యా, హ్యాకథాన్స్ ఏం కాలేవు, బట్ స్టడీస్ అయితే బాగున్నాయి. సరే ఏదైతే అవన్నీ స్టడీస్ అయితే దొరుకుతుంది కదా మొహానికి అనుకున్నా. దసరా వెకేషన్ వచ్చింది. దసరా వెకేషన్ తర్వాత అది కూడా పోయింది. దాని ముందు ఎంత పర్ఫెక్ట్ గా లైక్ అన్ని డీటెయిల్ గా చెప్పేటోళ్ళు, తర్వాత లేదు, డైలీ 2 టాపిక్స్ కంప్లీట్ చేయాలి, పోర్షన్ అయిపోవాలని రోజు. ఐఎమ్ నాట్ ఇన్స్ట్రక్టర్స్ నేమ్ ఆడలేదు, అంటే మొత్తానికి ఒక హెడ్ ఉంటాడు అనమాట. ఆ హెడ్ ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి ఇది అయిపోవాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోర్స్ వల్ల వీళ్ళు కూడా మా మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. అట్లా సెమిస్టర్ 1 గోవింద. డిసెంబర్ దసరా హాలిడేస్ ముందు చదువుకుందంతా ఇప్పటికిప్పుడు మా కాలేజ్కి వచ్చేవారు ఆయన అడిగినా చెప్తారు. దాని తర్వాత అడిగితే ఒక్కరు కూడా చెప్పరు, ఒక 2-3 చెప్తారు, మీకు ఎవరు చెప్పరు. కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 1310 members. సో యా, దాంట్లో ల్యాబ్స్ కాలేవు, ఒక ఇది కాలేదు, అది కాలేదు. నాకైతే కాలేజ్ ఐ థింక్ ఇట్స్ ఆగస్ట్ 15th 13th. సో అందరూ మా కాలేజ్ వాళ్ళంతా అప్పటికి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సో చేసుకొని స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే గ్రౌండ్ ఉంటుంది అంటారా, మేము హాస్టలర్స్ 6 వరకు ఆడుకోవచ్చు, 6 తర్వాత బస్సెస్ ఉంటాయంటే బస్సులు వెళ్ళిపోవచ్చు. సో అట్లాంటివి చెప్పారు. ఐ వాజ్ లైక్, డే స్కాలర్స్ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీజు కడతారు, వాళ్ళు 12 lakhs కడతారు, వీళ్ళు 12 lakhs కడతారు. సో 12 lakhs కడుతున్నప్పుడు మాకెందుకు డిఫరెన్స్ ఉండాలనేసి నేను అప్పుడు ఒక సక్సెస్ కోచ్ ఇచ్చారనమాట, పేరు చెప్పను, వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు మీకు కూడా గేమ్స్ ఉంటాయి, మీకు ఒక పీరియడ్స్ అలాట్ చేస్తారు, లైక్ ఒక 1 period 2 hours, ఒక వీక్ ఒక 2 hours అలాగా పీరియడ్ అలాట్ చేస్తారు. ఆ పీరియడ్ అలాట్ చేసిన టైంలో డే స్కాలర్స్ వల్ల ఆడుకోవచ్చాను. ఐ వాజ్ లైక్ ఓకే మ్యామ్ అన్న. ఇప్పుడు సెమిస్టర్ 2 కూడా అయిపోతుంది, ఒక పీరియడ్ కూడా బాగా నేను గ్రౌండ్ కూడా వెళ్ళా ఒకసారి వెళ్ళా, అది ఫ్రెషర్స్ కి. తర్వాత ఒక టైం లేదు, ఏం లేదు, మాకైతే ఏమి ఇవ్వాలా. అది అక్కడ ఒక స్కామ్. నెక్స్ట్ ఫుడ్ ఇష్యూస్. హాస్టల్ ఫేస్ చేసిన ఫుడ్ ఇష్యూస్ ఎవరు చేసి ఉంటారు, వాళ్ళు డైలీ పెడుతూ ఉంటారు. బై ది వే అవి హాస్టల్స్ కూడా కావు, పీజీస్ అన్నమాట. లైక్ దే కాంట్రాక్ట్ మాట్లాడుకుంటుంటారు, లైక్ 2 years 3 years కాంట్రాక్ట్ అట్లా తీసుకొని వాళ్ళని పెడతారు. ఏమైనా అన్నామంటే పీజీ ఇష్యూస్ అంటారు. సో తర్వాత
ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, స్టడీస్ లోనే వాళ్ళు చాలా మేము మా కాలేజ్ వాళ్ళు ఎప్పుడు అడిగినా మీకు అకాడమిక్స్ లో బాగుంది, అకాడమిక్స్ లో బాగుంది, అకాడమిక్స్ లో బాగుంది అంటున్నావా. సో అకాడమిక్స్ గురించి మాట్లాడతాం మెయిన్. చాలా మిగతా దాంట్లో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడినా గానీ వాళ్ళు అకాడమిక్స్ అంటారు. సో అకాడమిక్స్ గురించి మాట్లాడతారు. అకాడమిక్స్ లో సో లైక్ సెమిస్టర్ ఎండ్ వస్తున్నాం, ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ పోర్షన్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎన్ఐఐటి మీరు ఓన్ గా పెట్టుకుంటున్నారు పోర్షన్ ఎగ్జామ్. సో యూ క్యాన్ రిడ్యూస్ ఎ పోర్షన్ ఫర్ దిస్ సెమిస్టర్, నెక్స్ట్ ది కంటిన్యూ చేయొచ్చు. లేదు, జావా స్క్రిప్ట్ క్లాసెస్, జావా స్క్రిప్ట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నో. సో బేసిక్ క్లాసెస్ అన్నమాట. ఆ బేసిక్ క్లాసెస్ అంతా ఒక డేలో చెప్పేసి, లిటరల్లీ ఒక డేలో. అది ఇప్పుడు ఎల్లుండి సెమిస్టర్ ఎగ్జామ్ అనగా ఈ రోజు చెప్పారు. ఇక అర్థం చేసుకోండి ఎడ్యుకేషనల్ ఏ టాప్ లెవెల్లో ఉందో. సో ఫ్రెషర్స్ వచ్చేసి మేము సెప్టెంబర్ నుంచి అడుగుతున్నాం అనమాట, ఫ్రెషర్స్ మ్యామ్. వాళ్ళు అడుక్కుంటే డిసెంబర్ లో పెట్టారు. మేము అడుక్కోపోయి ఉంటే పెట్టడం కాదేమో. ఎందుకంటే వాళ్ళకి పెట్టట్లేదు. వాళ్ళు వన్ ఆఫ్ ది వరస్ట్ ఫ్యాకల్టీ, స్టాఫ్ మెంబర్స్ అయితే లిటరలీ వేస్ట్. అండ్ మీకు సక్సెస్ రూల్స్ గురించి చెప్తాను కదా. సో మనకి స్టార్టింగ్ 10 మెంబర్స్ వేసుకోండి, 10 మెంబర్స్ సక్సెస్ కోచ్ అన్నారా. రైట్ నౌ వచ్చేసి హాల్ 5, హాల్ 4, హాల్ 6. సో లిటరల్లీ 140 to 200 మెంబర్స్, 140 to 200 మెంబర్స్ ఒక సక్సెస్ కోచ్. 200 మెంబర్స్. మాకు ఫస్ట్ చెప్పింది 6 మెంబర్స్. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఏందో, వాళ్ళు రియాలిటీ ఏందో. బస్సు మార్చండి అనేసి మేము ఫ్రమ్ ది డే 1 అడుగుతున్నాము, ఇప్పటికి కూడా మార్చలేదు. ఏమైనా అన్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అంటున్నాం. మొన్న అయితే మొహం మీద చెప్పేస్తే మేమైతే చెయ్యము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు కావాలంటే మీరు వచ్చే విధానం మార్చుకోండి, లైక్ మీరు ఓన్ పర్సనల్ వెహికల్ లో రండి, మీ ఇష్టం వచ్చినట్టు రండి, నేనైతే బస్సు మార్చాము. ఇలాంటి డైలాగ్ వచ్చింది. సో అంటే వాళ్ళు కాలేజ్ అనుకుంటున్నారా, లేకపోతే అదేమైనా ప్రైవేట్, ఏదైనా బిజినెస్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు. లిటరల్లీ మాకు క్యాంటీన్ కూడా లేదు. ఇప్పుడు మాకు ప్రపోజ్ చేశారు అనమాట, మీకు ఒక సపరేట్ క్యాంటీన్ ఉంటుంది, సపరేట్ గ్రౌండ్ ఉంటుంది, సపరేట్ బ్లా 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 బ్లా. అన్ని ఫేక్. ఇప్పుడు నాకు లిటరల్లీ ఒక 10 times ఎక్స్పీరియన్స్ చేసి ఉంటా. నాకు బస్ వచ్చేసి 7 కి. సో నేను 6:30కే తినేస్తా, మార్నింగ్ 6:30 తినేస్తా. మళ్ళీ నాకు లంచ్ బ్రేక్ వచ్చేసి 12:30. సో 6 hours గ్యాప్. పొద్దున్నే మీరు ఎవరు తినడు, మహా అంటే 2 దోశలు లేకపోతే 3 దోశలు తింటాం. అది 6 hours సస్టైన్ అవ్వాలంటే సో మీకు మధ్యలో బ్రేక్ ఉండాలి. బ్రేక్ ఇవ్వండిరా నాయన అంటే, మీరు బ్రేక్ ఎందుకు ఇవ్వాలి, మీరు బంకులు కొడతారు కదా, అది కదా ఇది కదా అంటాం. ఓకే మీరు అన్నట్టు బంకులు కొడతాను కదా, ఓకే నాకు ఆకలి అయ్యింది, నేను బంకు కొట్టి కింద పోతున్నా క్యాంటీన్ కి. ఆవేశం, సార్ నాకు ఆకలి అవుతుంది సార్, పొయ్యి ఏమైనా తెచ్చుకుంటా అంటే అలో చేయరు. మ్యామ్ గానీ సార్ గానీ ఎవరైనా కింద సీడియోలో ఆపేసి నాకు ఎన్నో వీడియోలో ఆపేశారు. అంటే మేము 6 hours నుంచి 3 దోషాస్ ని మెయింటైన్ చేయగలుగుతామా? ఒక బ్రేక్ పెట్టండి అంటే పెట్టమంటారు. ఇప్పుడు మీరు చూస్తే ఎన్ఐటి కాలేజ్ మీద డాన్స్ వీడియోలు బాగా వస్తాయి, డాన్స్ రీల్స్ ఇట్లా అని. సో అలాంటి రీల్స్ వేసుకోవడం ఆపడు కానీ, ఒక ఫుడ్ ఆకలి అవుతుంది పోయి తినేసి వద్దాం అని క్యాంటీన్కి వెళ్తే వీళ్ళు ఆపుతారు. వీళ్ళ వల్ల ఏంటంటే రీచ్ పెరుగుతుంది కదా, ఎన్ఐటి కాలేజ్ బ్లా బ్లా పెద్ద కాలేజ్ అని. దీనివల్ల ఏం కాదు. సో వీళ్ళు ఆపేసారు. వాడు ఆకలితో చచ్చిపోతున్నా అన్నా కానీ మేము పంపించాము 12:30కే రండి అంటారు. బతిమలాడితే కూడా పంపడు. సో నా కాడ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. లిటరల్లీ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఈ రోజు వరకు నా కాడ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు ఎవరికి నమ్మకం లేదంటే ఐఎంఏ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డిఎం చేయండి, ఐ విల్ షో యూ. అదొకటి. క్యాంటీన్ ఇష్యూస్, స్టాఫ్ ఇష్యూస్. సో ఫస్ట్ సెమ్ లో ఏం జరగలేదు మాకు, ఓన్లీ ఫ్రెషర్స్ ఈవెంట్ తప్ప ఏం జరగలేదు. ఒక ల్యాబ్ లేదు, ఒక హ్యాకథాన్ లేదు. హ్యాకథాన్ పెడితే మీరు కాలేజ్ టైమింగ్స్ లో పెట్టొచ్చు, లేదు 4:30 to 6:30 అంటారు. సో మా ఇల్లు మీరు ఒక బస్ అరేంజ్ చేస్తే మా అందరికి ఇంట్రెస్ట్ ఉంది, హ్యాకథాన్ కి కాలేజ్ అందరికి ఇంట్రెస్ట్ ఉంది. బట్ వాళ్ళు కావాలని 4:30 to 6:30 పెట్టి బస్సెస్ తీసేస్తాం. బస్సెస్ రావు, బస్సెస్ ఉండవు. మీరు వెళ్ళిపోతే 4:30కి వెళ్ళిపోను, వాళ్ళు 6:30కి ఉండి పర్సనల్ వేలో చూడండి అన్నారు. 35 kilometers, ఒక 600-700 ఒకరు వేస్ట్ చేసుకుంటాడా హ్యాకథాన్ కి?
అండ్ ఎందుకు వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి. చాలా వన్ ఆఫ్ ది వరస్ట్ స్టేజ్ ఉంది. దాంట్లో ఇంకోటి రీజన్ చెప్పకూడదు తెలియదు, సక్సెస్ కోర్స్ ఎందుకున్నా తెలియదు. ఇన్స్ట్రక్టర్స్ సెమ్ టూ లో ఇన్స్ట్రక్టర్స్ అనేది నేను ఎప్పుడు ఏమన్నాను, బికాస్ దే ట్రైడ్ దేర్ బెస్ట్. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, 1 year 2 years, కొందరు అయితే గ్రాడ్యుయేట్ అయిన 2-3 months కి వచ్చారు. సో అలాంటి వాళ్ళు కూడా దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇన్స్ట్రక్టర్స్ కి అయితే ఐ వాంట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్ప ఏం చెప్పలేను. దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. బట్ ది స్టాఫ్ లైక్ సక్సెస్ కోచెస్, ప్రిన్సిపల్, అదే హెడ్ అన్నాం కదా ఇందాక, వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు అనమాట. ఇన్స్ట్రక్టర్స్ కాకుండా మిగతా వాళ్ళంతా పెద్ద చెత్త, స్కామ్. సో ఇంకా దాంట్లో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి, లైక్ కంటెంట్ క్రియేషన్ వర్క్ షాప్ అని మా అందరికి ఉంది. కంటెంట్ క్రియేటర్స్ కి అదొకటి పాజిటివ్. అంటే మీరు కంటెంట్ పోస్ట్ చేస్తుండండి, మీరు మంచి కంటెంట్ పోస్ట్ చేస్తే మేము గిఫ్ట్స్ ఇస్తున్నాం, అదొక మంచిగా ఉంది. బట్ కంటెంట్ క్రియేటర్స్ మా మా కాలేజ్ నుంచి లిటరల్ చాలా మంది ఉన్నారు, 5 to 10 members ఉన్నారు. ఆ 5 to 10 members లో ఒక్కరు కూడా ఎన్ఐటి గురించి బ్యాడ్ చెప్పలేదు. బ్యాడ్ అంటే నేను ఏం కావాలని పోర్ట్రే చేయట్లేదు, మీరు అందరు రండి, కావాలని కాలేజ్ రండి, ప్రతి స్టూడెంట్ ని అడగండి. ఈ వీడియోస్ అందరు షేర్ చేయండి గైస్, దట్స్ ఇట్. మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకు అంతగా కాదు, కానీ ద వన్ హూ వాంట్ టు జాయిన్ ఎన్ఐటి ప్లీజ్ షేర్ టు దెమ్. వాళ్ళ పేరెంట్స్ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ చూడండి. ఇంకా నేను ఈ వీడియో ఎడిటింగ్ లో చూపిస్తుంటా అక్కడక్కడ క్లిప్స్. మీకు ఇంకా నమ్మకం లేదు అంటే నాకు పర్సనల్ డిఎం చేయండి. సో ఈ ఈ వీడియోని నాకు తెలిసి చూస్తారో లేదో తెలియదు, 30 minutes వీడియో, ఐ మీన్ నో వన్ విల్ వాచ్ ఇట్. బట్ యా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట ఎన్ఐటీలో. ఐ విష్ మాకు సెమిస్టర్ 2 కూడా అయిపోయింది, ఇంతవరకు ఇంటర్న్షిప్ మీద ఒక టాపిక్ అవ్వలేదు, ల్యాబ్స్ రాలేవు, వర్క్ షాప్స్ ఇంకా డే స్కాలర్స్ అవ్వలేదు. సో నథింగ్, అసలు ఏం అవ్వట్లేదు. మేము ఏదో టైం పాస్ పోతున్నాం, అటెండెన్స్ తీసుకుని వస్తున్నాం అన్నట్టే ఉంది. సో యా, ద వన్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఎన్ఐటీలో somehow there are పాజిటివ్స్ ఉన్నాయి, లైక్ 1-2 పాజిటివ్స్ ఉన్నాయి, లైక్ చెప్పాను కదా, ఇన్స్ట్రక్టర్స్, కంటెంట్ క్రియేషన్ వర్క్ షాప్, క్లాస్ రూమ్స్, 3 పాజిటివ్స్. మిగతాదంతా నెగిటివ్స్. నాకు కింద కూడా పంపించవు. నాకు మెయిన్ నచ్చింది అంటే క్యాంటీన్ కూడా పంపదు తినడానికి. సో అలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ లైక్ గైస్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ అయితే పక్కా చేయండి గైస్, మంచి సపోర్ట్ వస్తే. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.